అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సంచలనం. సీఎంను కలిసిన ఉద్యోగులు కీలక ఆదేశాలు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగులు ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసుల రద్దు చేయడం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించడంపై ఏపీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ నేతలు గురువారం ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగిందండి. 2019-22 మధ్య రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ఉద్యోగ ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం కుట్రపూరితంగా 4000 కేసులను నమోదు చేసిందని తెలిపారు. అయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ కూడా గత ప్రభుత్వం హయాంలో వారి యొక్క పెండింగ్ డిఏ డిఆర్ బకాయిలు కానివ్వండి, ఇతర రకాల అన్ని బకాయిల ప్రయోజనాలు, అలాగే సిపిఎస్ రద్దుకు సంబంధించి విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులపై 4000 వరకు కేసులను అయితే గత ప్రభుత్వం నమోదు చేసింది. సో కాబట్టి ఆ కేసులను కొట్టివేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు వినతిపూర్వకంగా సమర్పించడం జరిగింది. దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించడం కూడా జరిగిందండి. ఇక ఏపీ సిపిఎస్ఈఏ నాయకులు కార్యకర్తలపై 1600 అక్రమ కేసులు పెట్టారని గుర్తు కూడా చేశారు. వీటి నుంచి విముక్తి కల్పించాలని తమ అసోసియేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితకు గతంలో విన్నవించిందని, ప్రభుత్వం త్వరలోనే కేసుల రద్దుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రకటన విడుదల చేసిన వారిలో తదితరులు అయితే ఉన్నారండి. సో ఈ విధంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి వారి యొక్క సమస్యలను ఒక్కొక్కటిగా ప్రాధాన్యత క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం క్లియర్ చేసుకుంటూ ముందుకు అయితే వెళ్తుంది. త్వరలోనే పిఆర్సీ, డిఏ, డిఆర్ బకాయిలు, ఈలోగా ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ కూడా ఇచ్చేందుకు అవకాశాలు సంబంధించిన విషయాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు అయితే కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.